ఎలా అనిపించింది సార్ సభ? అమరావతి రాజధాని కట్టుకున్నట్టే ఉంది. మరి లక్షల మంది జనం వచ్చారు. నరేంద్ర మోడీ గారు హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ప్రకారం అమరావతి రాజధాని 3 ఏళ్లలో నిర్మిస్తాం. మళ్ళీ మనం అందరం కూడా 2029 అమరావతి రాజధానిలో ఉత్సవాలు చేసుకుంటాం. మరి అందరం కూడా ఇవాళ ప్రజలు ఆశీస్సులతోటి, రైతులు కష్టంతో మన ఇవాళ అమరావతి రాజధానికి భూములు ఇవ్వడం జరిగింది. 36,000 ఎకరాల భూములు ఇచ్చాం. మళ్ళీ 40,000 ఎకరాల భూములు ఇస్తున్నారు. మరి ఇంత కూడా మరి చంద్రబాబు నాయుడు గారి అభిమానం మీద, ఆయన మీద ఉన్న నమ్మకంతో వీళ్ళందరూ కూడా భూములు ఇస్తున్నారు. తప్పనిసరిగా ప్రజల సహకారంతో అమరావతి రాజధాని ఒక ఇంద్ర నగరాన్ని మళ్ళీ మనం కట్టుకుంటాము. వరల్డ్ ఫేమస్ సిటీగా మనం పేరొందేటట్టు అమరావతి నిర్మాణం చేసుకుందాం అని చెప్పి మోదీ గారు చంద్రబాబు గారిని సంబోధిస్తూ ఇంద్రుని ఇది చేయబోతున్నారు అని అన్నారు. దాని గురించి ఏమంటారు? అంటే అమరావతి రాజధాని స్వర్గం అంటే ఇంద్రుడి రాజధాని, అందువల్ల అమరావతి రాజధాని స్వర్గంగా మలుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక మంచి మనసుతోటి, మంచి ఆశీస్సులతోటి చక్కటి వాళ్ళ వ్యాఖ్యానం చేయడం జరిగింది. మంచి హామీలు ఇచ్చారు. అందరం కూడా భారతదేశం మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్ర ప్రజలు నరేంద్ర మోడీకి రుణపడి ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నమ్మకంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాం.